నమస్తే అండి. ఈరోజు మనము హెల్త్ ఎడ్యుకేషన్లో ఒక భాగమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ దీని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఎయిడ్ అంటే ఒక ఏదైనా ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఇలాంటిది ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లే ముందు ఆలోపు చేయాల్సినటువంటి మినిమం మొట్టమొదటి కార్యక్రమాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటాము. అంటే ప్రాణాలను దక్కించుకోవడం కోసం మనం చేసే మొట్టమొదటి ప్రయత్నాన్ని మనం ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్స అని అంటాము. ఈ ప్రథమ చికిత్స మొట్టమొదట ఇస్మార్క్ అనే వ్యక్తి, జర్మనీ దేశస్థుడైనటువంటి ఇస్మార్క్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఈ ఫస్ట్ ఎయిడ్ అనే దాన్ని ఎవరు కనిపెట్టారంటే జర్మనీ దేశస్థుడైనటువంటి ఇస్మార్క్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా అందరికీ తెలిసిందంటే 1879లో సెయింట్ జాన్స్ అంబులెన్స్ వలన ప్రజాదరణ పొందింది. సో సెయింట్ జాన్స్ అనే అంబులెన్స్ తిరుగుతూ ఉండటం వలన అది అందరికి తెలిసిపోయింది. దానివల్ల 1879 ఆ ప్రాంతంలో సెయింట్ జాన్స్ అంబులెన్స్ వలన ఫస్ట్ ఎయిడ్ అనేది బయటికి తెలిసి వచ్చింది. దాని తర్వాత 1870లో హెన్రీ డ్యూనాంట్ అనే వ్యక్తి రెడ్ క్రాస్ సొసైటీని నిర్మించాడు. 1870లో హెన్రీ డ్యూనాంట్ అనే వ్యక్తి రెడ్ క్రాస్ సొసైటీని నియమించాడు. రెడ్ క్రాస్ సొసైటీని 1870లో హెన్రీ డ్యూనాంట్ అనే వ్యక్తి నిర్మించాడు. రైట్, ఇది ఫస్ట్ ఎయిడ్ గురించి బేసిక్. జర్మనీ దేశస్థుడైనటువంటి ఇస్మార్క్ ఈ ఫస్ట్ ఎయిడ్ ని ప్రవేశపెట్టాడు. సెయింట్ జాన్స్ అంబులెన్స్ వలన 1879 ఆ ప్రాంతంలో ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రజాదరణ పొందింది. అలాగే అంతకంటే ముందే హెన్రీ డ్యూనాంట్ అనే వ్యక్తి 1870 సంవత్సరంలో రెడ్ క్రాస్ సొసైటీని నిర్మించాడు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్కి వస్తే ఎయిడ్స్ అంటే ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారో, ఒక బాధిత వ్యక్తికి ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారో ఆ ఇచ్చే వ్యక్తిని హూ ఈజ్ గివింగ్ ట్రీట్మెంట్, చికిత్స ఇచ్చే వ్యక్తిని ఎయిడెస్ అని అంటాము. హూ ఈజ్ గివింగ్ ట్రీట్మెంట్ టు ద విక్టిమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎయిడెస్. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ కి చికిత్స ఇస్తున్నారో వారిని ఎయిడెస్ అని అంటాము. అలాగే మెడికల్ ట్రీట్మెంట్, గివింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటే చికిత్స ఇచ్చే వ్యక్తిని ఎయిడెస్ అని అంటాము. సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళను విక్టిమ్ అని అంటాము. ఆ విక్టిమ్ కి ఇచ్చేటటువంటి సహాయాన్ని, మెడికల్ సహాయాన్ని ఫస్ట్ ఎయిడ్ అని అంటాము. అర్థమైందా? చికిత్స చేసే వ్యక్తిని ఎయిడెస్ అని అంటాము. మనం ఇచ్చే మెడికల్ ట్రీట్మెంట్ ని ఫస్ట్ ఎయిడ్ అని అంటాము. నెక్స్ట్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్స్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ని మనం 3 P's రూపంలో చెప్పచ్చు. పి 3 P'ల రూపంలో చెప్పచ్చు. ఒకటి వచ్చేసి ప్రివెంట్ ఫర్దర్ ఇంజురీ, రెండు వచ్చేసి ప్రిజర్వ్ లైఫ్, మూడు వచ్చేసి ప్రమోట్ రికవరీ. ఇక్కడ మనకు 3 P'లు ఉన్నాయి: ప్రివెంట్, ప్రిజర్వ్, ప్రమోట్. అందుకు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ని 3 P's రూపంలో మనం చెప్పవచ్చు. ఫస్ట్ P వచ్చేసి ప్రివెంట్ ఫర్దర్ ఇంజురీ. అంటే ఫర్దర్ ఇంజురీ అంటే
నెక్స్ట్ అంటే ఒక గాయం చిన్న దెబ్బ తగిలింది అలాగే ఉంచాను అనుకోండి, అలాగే ఇప్పుడు బైక్ ఉంది, ఇప్పుడు ఇప్పుడు నాకే యాక్సిడెంట్ జరిగింది, నేను పడి ఉన్నాను, నా మీద బైక్ పడింది, ఆల్రెడీ అక్కడ దెబ్బ తగిలింది. బైక్ను పక్కకు తీసామనుకోండి కొంచెం రిలీఫ్ వస్తుంది, అక్కడ నాకు ఎఫెక్ట్ అంతా ఉండదు. అది కాకుండా ఆ బైక్ అలాగే నా పైన అలాగే ఉందనుకోండి, ఆ ప్రెజర్కి ఆ బోన్ కానీ టిష్యూస్ కానీ స్లోగా ఒక్కోటి నెమ్మదిగా ఇంకా ఇబ్బంది పడుతూ ఇంజురీ అనేది ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అలా ప్రివెంట్ ఫర్దర్, అలా ఇంజురీ ఎక్కువ కాకుండా ఆల్రెడీ నీకు లేదా బ్లీడింగ్ ఉంది, నాకు ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది, కంటిన్యూస్గా రక్తం కారిపోతుంది, మనం వదిలేసి మనిషిని పక్కకు జరిపి తీసేదానికంటే అక్కడ ఫస్ట్ బ్లీడింగ్ అవ్వకుండా ఏదైనా క్లాత్తో కట్టాలి. సో అలా క్లాత్తో కట్టడం, మన బాడీ మీద ఏదైనా ప్రెషర్ పడినప్పుడు లేదంటే వస్తువులు మీద పడ్డప్పుడు వాటిని క్లియర్ చేయడం, ఇలాంటివి అంటే ఇంజురీ ఆల్రెడీ తగిలిన దెబ్బకి గాయానికి ఆ గాయం ఎక్కువ కాకుండా మనం చూసుకోవాలి. దాన్ని ప్రివెంట్ ఫర్దర్ ఇంజురీ అంటాం. నెక్స్ట్ రెండవ పి వచ్చేసి ప్రిజర్వ్ లైఫ్. మన జీవితాన్ని భద్రపరచాలి అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయా, ఇబ్బంది పడుతున్నామా, అలాంటి స్టేజ్ నుంచి బయటికి తీసుకురావాలి. ఊపిరి ఆడుతుందా, హార్ట్ బీట్ ఆడుతుందా, ఇలాంటి సమస్యను ప్రిజర్వ్ లైఫ్ను భద్రపరచాలి. అంటే మనకేదైనా హార్ట్ అంటే సరిగా హార్ట్ బీట్ జరగకపోయినా, మనం సరిగా బ్రీతింగ్ తీసుకోకపోయినా, అలాంటి సిచ్యుయేషన్ను మనం గమనించి ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి చేయాలి. అలాంటి సిచ్యుయేషన్ మనం గమనించి వాటి నుంచి ఆ విక్టిమ్ని బయటికి వచ్చే విధంగా చూడాలి. దాన్ని ప్రిజర్వ్ లైఫ్ అని అంటాం. థర్డ్ పి వచ్చేసి ప్రమోట్ రికవరీ అంటే అర్థమైంది కోలుకోవడం. మనం కోలుకోవడానికి మనకు విక్టిమ్కి సహాయం అందించాలి. అక్కడున్న సిచ్యుయేషన్ ప్రకారము అతను ఎలాంటి, ఇప్పుడు బాగా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు, కొన్ని నీళ్లు చల్లినా లేదంటే కొన్ని వాటర్ ఇచ్చినా కొంచెం రికవర్ అవుతాడు. లేదంటే ఎనర్జీ లెవెల్స్ పడిపోయినప్పుడు ఏదైనా లిక్విడ్ ఇవ్వటం, ఇలా అతను కోలుకోవటానికి అవసరమైనటువంటి సిచ్యుయేషన్ ని మనము కల్పించాలి. సో ఇక్కడ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి 3 P's: ప్రివెంట్ ఫర్దర్ ఇంజురీ, ప్రిజర్వ్ లైఫ్, ప్రమోట్ రికవరీ. అలాగే మనం చెప్పుకున్నాం ఎయిడెస్ అంటే చికిత్స ఇచ్చే వ్యక్తిని ఎయిడెస్ అని అంటాము. మనము చికిత్స ఇచ్చేటటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ని ఫస్ట్ ఎయిడ్ అని అంటాము. 1870లో హెన్రీ డ్యునాంట్ అనే వ్యక్తి రెడ్ క్రాస్ సొసైటీని నిర్మించాడు. అలాగే జర్మనీ దేశస్థుడైనటువంటి ఇస్మార్క్ అనే వ్యక్తి ప్రథమ చికిత్స అనే పదాన్ని మొదట ఉపయోగించాడు. ఆయన ద్వారా ప్రపంచానికి తెలిసింది. సో దానివల్లే ఇస్మార్క్ అనే వ్యక్తిని ప్రథమ చికిత్సకు ఆద్యుడు, ఫాదర్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. జర్మనీకి సంబంధించినటువంటి ఇస్మార్క్ అనే వ్యక్తి మొట్టమొదట ప్రథమ చికిత్స అనే విషయాన్ని వాడాడు. సో దానివల్ల ఆ ఇస్మార్క్ అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అని అంటాము. ఓకే. సెయింట్ జాన్స్ అనే అంబులెన్స్ రన్నింగ్ చేస్తూ ఇలా కాపాడుతూ ఉండడం వల్ల 1879లో ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది, ఫస్ట్ ఎయిడ్ అనేది బాగా ప్రజాదరణ పొందింది, బాగా తెలిసిపోయింది. అంతవరకు ఫస్ట్ ఎయిడ్ అనేది అంతగా తెలియదు. ఈ సెయింట్ జాన్స్ అంబులెన్స్ బాగా ప్రజల్లో తిరుగుతూ అవసరాలను తీరుస్తూ ఏదైనా సమస్య వచ్చిన వాళ్ళకి కాపాడుతూ ఉండడం వల్ల ప్రజలందరికీ తెలిసింది. అప్పటి నుంచి ఫస్ట్ ఎయిడ్ అనేది బాగా పాపులారిటీని సంతరించుకుంది. ఇప్పుడు మనము కార్డియాక్ అరెస్ట్, గుండెకి సంబంధించిన సమస్య ఎదురైనప్పుడు సడన్ గా గుండె పట్టుకొని ఊపిరి ఆడినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయిన పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్. ఓకే. గుండెకు సంబంధించి గుండె సమస్యలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్. సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసాసిటేషన్. కార్డియో అంటే
కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించిన శాస్త్రం, కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్. అంటే కార్డియో అంటే హార్ట్కి సంబంధించింది, పల్మనరీ అంటే లంగ్స్కి సంబంధించింది. రిసాసిటేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కరెక్టింగ్ డిసార్డర్స్. అంటే డిసార్డర్స్ అంటే సమస్య ఉన్నదాన్ని కరెక్ట్ చేసే ఒక విధానం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కరెక్టింగ్ ఫిజియలాజికల్ డిసార్డర్స్. ఓకే, రిససిటేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కరెక్టింగ్ ఫిజియలాజికల్ డిసార్డర్స్. అంటే మన శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన ఫిజియలాజికల్ అంటే హార్ట్కు, లంగ్స్కి ఇలాంటి వాటికి సంబంధించిన ఏదైనా డిసార్డర్స్ సమస్యలు ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసే ప్రక్రియని మనం రిససిటేషన్ అంటాం. ఇక్కడ కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్, రిససిటేషన్ అంటే కరెక్టింగ్ ఫిజియలాజికల్ డిసార్డర్స్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు, గుండె సరిగా కొట్టుకోకపోవడం, ఫిజియలాజికల్ డిసార్డర్స్ అంటే గుండె కొట్టుకోకపోవడం, ఊపిరి ఆడకపోవడం, ఇలాంటి సమస్యలను మనము ఈ సిపిఆర్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుకునేదానికి ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో జీవితంలో మన వే ఆఫ్ ఈటింగ్ ఆర్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఏదైనా కావచ్చు, మనం ఇలా ఎలాంటి సిచ్యువేషన్స్ లో బతుకుతున్నామంటే దారుణమైన పరిస్థితి. తినే ప్రతిదీ స్పాయిల్ అయిపోయింది. అంతే అన్ని దాన్ని ఏమంటారు, అన్ని కల్తీ అయిపోయాయి అన్నమాట. అంటే మన తినే ప్రతి ఆహారము కల్తీ అయిపోయింది, పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. సో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సమయాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఏదైనా సమస్య జరగచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిపిఆర్ అనే దాన్ని నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు సిపిఆర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు సంబంధించి, అంటే పుట్టిన బార్న్ బేబీస్ కు సంబంధించి ఏబిసి అనే ఫార్మాట్ లో మనం సిపిఆర్ చేయాల్సి ఉంటుంది. పిల్లలు మరియు పెద్దలకి సిఏబి అనే ఫార్మాట్ లో మనము సిపిఆర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది చూడండి. ఇక్కడ C for compressions, C for compressions, A for airway, B for breathing. ఓకేనా? C అంటే చెస్ట్ కంప్రెషన్స్, చెస్ట్ ను మనము పుష్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ అంటే ఎయిర్వే, మౌత్, నోసు మనకు ఓపెన్ అవుతున్నాయా లేదా, క్లోజ్ లో ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రీతింగ్ ఆడుతుందా లేదా, ఎయిర్ వెళ్తుందా లేదా లోపలికి అనేది చెక్ చేసి దానికి మనం మళ్ళీ కృత్రిమ శ్వాసను ఆర్టిఫిషియల్ శ్వాసని బ్రీత్ ని మనము ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఆర్టిఫిషియల్ బ్రీత్ అనేది 2 types, మౌత్ టు నోస్. మన నోటి నుంచి గాయమైన వ్యక్తి నోటికి ఇవ్వటం, మన నోటి నుంచి గాయమైన వ్యక్తి ముక్కుకి ఇవ్వటం. ఇవి 2 రకాల బ్రీతింగ్ ఉన్నాయి. బ్రీతింగ్ లో మౌత్ టు నోస్ 2 రకాల
బ్రీతింగ్ ప్రాసెస్ మనం చేయొచ్చు. అంటే ఇక్కడ ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్, సి అంటే కంప్రెషన్స్. కంప్రెషన్స్ అంటే చెస్ట్ కంప్రెషన్స్. ఈ చెస్ట్ కంప్రెషన్స్ ఎలా చేయాలంటే 5 సెంటీమీటర్లు మనము ఇలా చేయిని పెట్టి ఇలా చెస్ట్ భాగంలో మధ్యలో మిడిల్లో ఈ భాగము మిడిల్లో వచ్చేలా చూసుకొని ఈ చైన్ ఇలా పైన పెట్టి పుష్ చేయాల్సి ఉంటుంది గట్టిగా. కనీసం 5 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల లోపలికి వెళ్ళేలా గట్టిగా వెయిట్ మొత్తం పెట్టి పుష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ 2 రకాలు. బార్న్ బేబీస్, పుట్టిన పిల్లలకి సిపిఆర్ అనేది ఏబిసి అనే ఫార్మాట్ లో చేయాలి. పిల్లలు మరియు పెద్దలకి సిఏబి అనే ఫార్మాట్ లో చేయాలి. ఇప్పుడు ఎలా అంటే పుట్టిన పిల్లలకి ఫస్ట్ ఎయిర్వే చూసుకోవాలి. ముక్కులు నోరు క్లోజ్ లో ఉందా లేదా. ఒకవేళ క్లోజ్ లో ఉంటే ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ముక్కులు నోరు క్లోజ్ లో ఉంటే ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత బ్రీతింగ్, మౌత్ టు మౌత్ కానీ మౌత్ టు నోస్ కానీ బ్రీతింగ్ ను అందియాల్సి ఉంటుంది. అర్థమైనా? ఫస్ట్ నోస్ కానీ మౌత్ కానీ ఓపెన్ లో ఉందా లేదా చూసి, ఓపెన్ లో లేనట్లయితే మనం ఓపెన్ చేయాలి. అలాగే దాని తర్వాత బ్రీతింగ్ ఇవ్వాలి. మౌత్ టు మౌత్ కానీ మౌత్ టు నోస్ కానీ, నోటి నుంచి నోటికి లేదంటే నోటి నుంచి ముక్కుకి బ్రీతింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కంప్రెషన్స్, చెస్ట్ కంప్రెషన్స్. ఇక్కడ చేతులు చెప్పాను కదా, ఇలా పెట్టి చెస్ట్ కంప్రెషన్ పుష్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూగా. ఓకేనా? అదే పిల్లలు పెద్దల్లో అయితే సిఏబి, ఫస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఎయిర్వేని చెక్ చేయాలి. దాని తర్వాత బ్రీతింగ్ ను ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పుట్టిన పిల్లలకి ఏబిసి అనే ఫార్మాట్ లో సిపిఆర్ ను చేయాలి. పిల్లలు మరియు పెద్దలకి సిఏబి అనే రూపంలో సిపిఆర్ ను చేయాలి. ఇప్పుడు సిపిఆర్ ని ఎలా చేయాలి? ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ట్రైన్డ్ పీపుల్ అంటే ఆల్రెడీ ఎలా సిపిఆర్ చేయాలో బాగా తెలిసిన వాళ్ళైతే సిపిఆర్ చెస్ట్ కంప్రెషన్స్ అనేవి 30 సార్లు చెస్ట్ ను కంప్రెస్ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 30 సార్లు చెస్ట్ కంప్రెషన్ ని ఇవ్వాలి. అలాగే రెండు రెస్క్యూ బ్రీత్స్ అంటే బాగా సిపిఆర్ చేయడం బాగా తెలిసిన వ్యక్తులైతే 30 సార్లు చెస్ట్ కంప్రెషన్ చేయాలి, 2 సార్లు బ్రీతింగ్ ఇవ్వాలి. బ్రీతింగ్ అంటే లాంగ్ బ్రీతింగ్, మౌత్ టు మౌత్ పెట్టేసి ఎక్కువసేపు మ్యాక్సిమం నీ ఓపికన్నంత సేపు ఒకేసారి బాగా గట్టిగా ఊపాలి. అలా 2 సార్లు రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇది ట్రైన్డ్ పీపుల్ అయితే. అన్ట్రైన్డ్ పీపుల్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి 100 సార్లు. చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. అన్ట్రైన్డ్ పీపుల్ అంటే సిపిఆర్ ఎలా చేయాలో తెలియని వాళ్ళు జస్ట్ చెయ్యి ఇలా పెట్టేసి ఫాస్ట్ గా 100 సార్లు చెస్ట్ కంప్రెషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి సిపిఆర్ గురించి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్డియో పల్మనరీ రిససిటేషన్, గుండెకు లంగ్స్ కు సంబంధించినటువంటి డిసీజెస్ ను లేదంటే సమస్యలను కరెక్ట్ చేయడానికి సిపిఆర్ అనేది వాడతాము. పుట్టిన పిల్లలకు సంబంధించి ఏబిసి అనే ఫార్మాట్ లో సిపిఆర్ అనేది చేస్తాము. పిల్లలు మరియు పెద్దలకి సిఏబి అనే ఫార్మాట్ లో సిపిఆర్ అనేది చేస్తాము. ఇక్కడ సి అంటే కంప్రెషన్స్, చెస్ట్ కంప్రెషన్స్, ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ అనేది మళ్ళీ మౌత్ టు మౌత్ ఇవ్వచ్చు, మౌత్ టు నోస్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ ట్రైన్డ్ పీపుల్ ఎవరు ఏ విధంగా చేయాలి. ట్రైన్డ్ పీపుల్ ఆల్రెడీ సిపిఆర్ ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తులైతే
30 సార్లు చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. దాని తర్వాత 2 రెస్క్యూ బ్రీతులు, 2 సార్లు గట్టిగా మౌత్ టు మౌత్ కానీ మౌత్ టు నోస్ కానీ లాంగ్ ఎక్కువసేపు బ్రీతింగ్ అందివ్వాల్సి ఉంటుంది. ఈ బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు మౌత్ టు మౌత్ కానీ మౌత్ టు నోస్ కానీ మధ్యలో ఒక క్లాత్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఓకేనా? అన్ట్రైన్డ్ పీపుల్ అయితే రెస్క్యూ బ్రీత్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. బ్రీతింగ్ పరిస్థితిని వదిలేయండి. 100 సార్లు కంప్రెషన్స్ చేయండి. 100 సార్లు చెస్ట్ కంప్రెషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇదండి సిపిఆర్. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మనం సిపిఆర్ చేయాల్సి ఉంటుంది. సో సిపిఆర్ పరిస్థితి ఇది. అర్థమైందా?